గారు రియాక్ట్ అవ్వండి. సో మొత్తానికైతే ప్రస్తుతం మనం ఇచ్చినటువంటి హామీలు ఇంపార్టెంట్. హామీలతో పాటు నెరవేర్చాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అలాగే నిధులు వస్తున్నాయి కేంద్రం నుంచి. అలాగే పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నాయి. వాటి మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఇలాంటి అనవసరమైనటువంటి ఇష్యూస్ వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి రాయపాటి అన్న గారు అంటారు. ఏమంటారు ప్రసాద్ గారు? ఏ హామీని వదిలేసున్నాము? అధికారంలోకి వచ్చిన 6 నెలల వరకు 6 నెలలకే అన్ని 1 బై 1 చేసుకుంటూ వస్తున్నాం కదా. 3 సిలిండర్లు ఇచ్చామా? తీసుకుంటున్నారా? మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నామా? అదేవిధంగా పెన్షన్ 4,000 ఇస్తామన్నాం, ఇస్తున్నామా? అవాతాతలు తీసుకుంటున్నారా? హ్యాపీగా ఉన్నారా? ఫ్రీ శాండ్ ఇస్తామన్నాం, ఇస్తున్నామా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నాం, చేశామా? 108 సిబ్బందికి 104 సిబ్బందికి వాళ్ళు అడక్క ముందునే మనం 4,000 రూపాయలు పెంచామా? వాళ్ళు అడగలేదు. ఇస్తున్నాం. ఇప్పుడు ఒక విషయం చెప్పేది వినండి. మనం అధికారంలోకి వచ్చే 4.5 సంవత్సరం ఏమైపోలేదు, 6 నెలలు అయి ఉండేది. 6 నెలలు పూర్తయి 7 నెలలు పెట్టుకున్నాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని ఈ రోజుకి 163 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఎక్కడ చూసినా పేదవాళ్ళు హ్యాపీగా భోజనం చేస్తున్నారా? ఇవన్నీ జరిగింది 6 నెలల్లోనే. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, అన్నా క్యాంటీన్లు అయితే ఏమి, పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్ గా 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఆయన ముక్కి మూలిగి కిందపడి దేవులాడి దేకులాడి సంవత్సరానికి పెంచాడు 1000 రూపాయలు. మేము అధికారంలోకి వచ్చినటువంటి 5 నిమిషాలకే పెంచామే 1000 రూపాయలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అయితే ఏమి, అదేవిధంగా ఫ్రీ శాండ్ మా పాలసీ చెప్పాం, ఫ్రీ శాండ్ ఇచ్చాం, లిక్కర్ పాలసీని మార్చాం, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు ఎత్తాంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ. అదేవిధంగా కేంద్ర మంత్రి కుమారస్వామి గారు కూడా అనౌన్స్ చేశారు, విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ చేసేటువంటి ఆలోచన లేదు అని చెప్పారు. రైల్వే జోన్కు శంకుస్థాపన ప్రధానమంత్రి మోడీ గారు వేశారు. 5 ఏళ్ళు జరిగిన పని 6 నెలలు జరిగిందే. భారత్ పెట్రోలియం లిమిటెడ్ రిఫైనరీ స్టార్ట్ చేయడానికి ముందుకు వచ్చి అన్ని ఏర్పాట్లు జరుగుతా ఉందే. ఇన్ని కార్యక్రమాలు 1 బై 1 పరుగులు పెడతాంది పారిశ్రమ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఏం దావోస్ పోయేసి అక్కడ పోయి పెట్టుబడులు ఆకర్షించాల్సిన అవసరం ఏముంది? ఎవరో ఒకరిని పంపించేసింటే, పరిశ్రమల శాఖ మంత్రిని పంపించేసింటే ఆయన చూసుకుని వచ్చాడు. ఇంతకుముందు పరిశ్రమల శాఖ మంత్రి కదా ఆయన, ఎవరు గురువాడు గురునాథ్ అమర్నాథ్, ఆయన పోయే కదా వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పోయాడు, ఒకసారి ఏమో పోయాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత అంతా గుడివాడ అమర్నాథ్ ఇంకొకరు పోయేసి వచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ వెళ్ళి ఎందుకు పోయేసాడు? పెట్టుబడులు ఆకర్షించడానికి, రెడ్ కార్పెట్ పరచడానికి, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి, అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఆయన తాపత్రయపడుతున్నాడు. ఇవన్నీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదా? జరుగుతుంది. 600 మనం ఆ రూలింగ్ లోకి వచ్చింది 6 నెలలు అయింది, ఇంకో 4.5 సంవత్సరం ఉంది. ఇచ్చిన హామీలన్నీ కూడా చేస్తాము. ఫ్రీ బస్సుకు సంబంధించిన కూడా మినిస్టర్ గారు క్రిస్టల్ క్లియర్, మహిళలకు ఫ్రీ బస్సు సంబంధించి క్రిస్టల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. కరెక్ట్ ఉగాదికంతా దాన్ని తీసుకొస్తాం, పాలసీని ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పాము. వాట్ మోర్ వీ నీడ్? జరుగుతుంది కదా. మన చేతులు అలావుద్దీన్ అద్భుత దీపం ఏమనుందో అట్టే నిధులు వచ్చి పడిపోవడానికి. ఇవన్నీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం చేసినటువంటి పనులన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాల. చెప్పిన విధంగా చెప్పినట్ల 15,000 రూపాయలు పెన్షన్ మంచానికే పరిమితమైన వాళ్ళకి ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనే ఇచ్చుండదా? 15,000 రూపాయల పెన్షన్ ఈ భారతదేశంలో. అదే సత్యవేల్ ప్రసాద్ గారు, అదే సమస్య అదే. ఇప్పుడు ఎంత అద్భుతంగా పాలన అందించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతూ ఉన్నారు. పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు వస్తున్నాయి. 4 లక్షల కోట్లు 7 నెలల్లో రావడం అనేది చిన్న ఇష్యూ కాదు. తర్వాత మీరు చెప్పినట్టు పెన్షన్లు పెంచారు. అధికారంలోకి వచ్చిన నిమిషంలోనే పెంచినటువంటి గొప్ప పార్టీ మీ ప్రభుత్వం, మీ కూటమి. అయితే ఇక్కడ అదే చెప్తున్నది ఏంటంటే, మరి ఎంత అద్భుతమైనటువంటి పాలన అందిస్తూ ముందుకెళ్లేటువంటి సందర్భంలో వాటి మీద ఫోకస్ పెడితే ప్రజలకు మేలు. అంతేగాని ఇలాంటి అనవసరమైనటువంటి ఇష్యూస్ పెట్టి ఒకటి స్ట్రైట్ గా చెప్పండి, నాకు స్ట్రైట్ గా చెప్పండి. ఎందుకంటే అది 4 గోళ్ల మధ్య కూర్చొని డెసిషన్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఇలా బయటకు వచ్చి మాట్లాడడం అనేది. సో ఇప్పటికే మీ అధినాయకత్వం చెప్పింది ఈ అంశానికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడొద్దని. ఆగుతుందని మనం అనుకోవచ్చా? లేకపోతే నిజంగా కొంతమంది పదవులు రానటువంటి వాళ్ళు నారా లోకేష్ గారి
గారి కంట్లో పడాలి, నారా లోకేష్ గారిని ప్రసన్నం చేసుకోవాలి, ఆయన ముఖ్యమంత్రిని అరిస్తే ఆయన కంట్లో పడతాం, లేకపోతే పదవులు రాకపోతే పదవులు ఇస్తాడు, సో ఆయనే కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ పార్టీలో, సో కాబట్టి పదవులు ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటటువంటి కోణంలో కూడా దీన్ని చూడొచ్చా మనం? నేను ఒక విషయం చెప్తాను చూడండి సార్, కుటుంబంలో 5 మంది ఉంటే 5 మంది ఆలోచనలు ఒకే రకంగా ఉండదు. అల్టిమేట్ గా కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయమే ఫైనల్. పార్టీలో 1 కోటి మంది సభ్యులు ఉన్నారు, వేలాది మంది, వందలాది మంది లీడర్లు ఉన్నారు. అందులో ఏదో నువ్వు కాదు కార్నర్లో ఒక 5-6 మంది నాయకులు తమ అభిప్రాయమే చెప్పారు అనుకుందాం. చెప్పే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, మనం అడ్డుకట్టు వేయలేం. అప్పటికే హైకమాండ్ నిన్న టెలికాం కాన్ఫరెన్స్ తీసుకుని ఎవరు కూడా అన్రూలీగా మాట్లాడొద్దండి అని చెప్పింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదని చెప్పి చట్టం తీసుకొచ్చుండది. ఎవరు ఆగుండారా? పెడతానే ఉన్నారు వాళ్ళు. దానికి లిమిట్ అంటే అదే చెప్పేది. అట్లంటే కాదు. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఎవరికి ఆలోచన వాళ్ళకు ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు కొందరు, తప్పులేదు, ఆలోచన లేదు. ఎందుకు కాకూడదు అని కోరుకోకూడదు మనం? అన్ని రకాల ఎలిజిబిలిటీ. ఒక కార్యకర్త అభిప్రాయం, తన ప్రేమను చూపించుకుంటాడు తమ నాయకుడి పైన. నిన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ స్విమ్స్ హాస్పిటల్ దగ్గరికి పోతే సీఎం 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 అని గట్టిగా సీఎం అని గట్టిగా అరిచినారు. మాజీ మంత్రి రోజా గారు కూడా సీఎం 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 అని అరిచింది. ఆయన ఎక్కడ సీఎం, ఏ రాష్ట్రానికి సీఎం మనకి తెలియదు. దాన్ని మనం కంట్రోల్ చేయలేము, అది వాళ్ళకై ఉండాల. అందుకే కదా బాధ్యత కలిగిన క్రమశిక్షణ కలిగిన పార్టీ కదా మీది, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, పేరున్నటువంటి పార్టీ కదా మీది. మరి మీ కూటమిలో ఉన్న ఇతర పార్టీలకు ఎలాంటి పరిస్థితి లేదు కదా. అక్కడ లక్ష్మణ రేఖ గీస్తే ఆ రేఖకి పడి ఉన్నారు. ఈ రోజు ఇందాక మనం చూసాం, ఎవరో కుప్పం ప్రసాద్ గారు కూడా చెప్పారు, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఎన్ని అవస్థలు పడుతున్నారు మీకు కూడా తెలుసు. కాకపోతే మీరు ఆ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి సో మీరు మాట్లాడాలా, తప్పదు. సరే సప్తగిరి ప్రసాద్ గారు, టైం అవుతుంది. ఒకసారి మన కుప్పం ప్రసాద్ గారు, ఏంటి పరిస్థితి? ఈ అరుపులు కేకలు సో నిజమే కదా, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు సీఎం అని అరవడం, సో ఎవరిని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే అనవసరమైన రాద్ధాంతం అనేది మాత్రమే ఇక్కడ ఇష్యూ నడుస్తుంది సార్. సీఎం అనేది పవన్ కళ్యాణ్ గారిని కూడా సీఎం అన్నారు, లోకేష్ అన్నారు. ఇవన్నీ ప్రజల అభిప్రాయంగా వాళ్ళు వాళ్ళ నాయకుడిని అలా చూడాలని ఎవరు వాళ్ళు సీఎం దాన్ని మనం ఏం చేయలేం సార్. ఎవరు చేయలేమని పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా సీఎం అంటారా? తప్ప వాళ్ళు అరే మాట్లాడితే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయినప్పుడు సీఎం అన్నారండి. మీరు అనలేదా? మీరు చూసుంటారేమో చచ్చిపోయిన వాళ్ళని. సార్ కాకపోతే ఆ పరిస్థితి, ఆ వేదిక, మనం వెళ్ళింది ఎక్కడికి? అక్కడ శతకాతుల్ని మనం పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భం అది. దాని గురించి మాట్లాడుతున్నారు అంతేగాని ఇక్కడ ఇష్యూ అది కాదు. మనం మీరు ఒకటి చెప్పండి కుప్పం ప్రసాద్ గారు, ఇలాంటి అనవసరం సార్ శవాల మీద రాజకీయం చేయటం వాళ్ళకి అలవాటు. అంతకంటే దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుంటారు. నేను ఒకటే చెప్తున్నా సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏది చేసినా సడన్ గా చేయడం ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను, ఒక ప్లాన్ గా చేస్తాడు. ఇంత కరుణా గారు కూడా అన్నారు, దావోస్ వెళ్ళినా అది ఒక సడన్ గా వచ్చిన మాట కాదు, అది ప్రీ ప్లాన్ గా. ఇవాళ ఇంత చర్చకి డే 1 చంద్రబాబు నాయుడు ముగింపు. ఆయన ముందే శ్రీనివాస్ రెడ్డి గారు అన్నప్పుడే చంద్రబాబు నాయుడు ఖండించి ఉండుంటే ఈ పరిస్థితి రాదు కదా. ఇవాళ వాళ్ళ మనసులో ఉన్నది చంద్రబాబు నాయుడు చాకచక్యంగా మోసాలు చేయటంలో పిహెచ్డి, జనాలను మోసం చేయటం వలన, నమ్మిన వాళ్ళని మోసం చేయటం వలన, మామను మోసం చేయటంలో పిహెచ్డి, 2 ఎకరాల నుంచి వాళ్ళ దేశంలోనే అత్యధిక డబ్బులున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆదాయంలో ఆస్తిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2 ఎకరాల నుంచి మీరు కూడా నీతులు వల్లిస్తే ఎట్లాగండి? నీతులు వల్లించడానికి మన దగ్గర కొంచెం నిజాయితీ ఉండాలి. మీరు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్
పులి సింహం అని చెప్పి పరిస్థితి ఎందుకు? అసెంబ్లీకే రాకుండా డుమ్మా ఒక్క నిమిషం సత్యం ప్రసాద్ గారు, అనవసరంగా ఇష్యూ ఎందుకు? సార్ అసెంబ్లీ గారు చంద్రబాబు నాయుడు దొంగలు ఏడ్చి రాకుండా ఇంట్లో కూర్చొని ఇట్లాంటి ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డికి లేరు. మీకు దమ్ముంటే ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చేయండి, రాకపోతే అప్పుడు అడగండి. చేతగాని మాటలు ఎందుకు వేస్తారు? దొంగ ఏడుపు ఏడిపి ఏడిచి అసెంబ్లీకి రానిటువంటి